డే స్టూడెంట్స్ ఎవరికైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 ప్రోజన్ లిస్ట్లో మీ పేరు ఉందో వాళ్ళందరికీ టీమ్స్ వీక్ సెంటర్ నుంచి కంగ్రాచులేషన్స్ అండ్ ఐ ఆల్సో విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. టీఎస్పీఎస్సీ నుంచి 1 by 1 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, ఇప్పుడు గ్రూప్ 3 ప్రొసీజర్ అనేది కంప్లీట్ వచ్చింది. మనకు తెలిసిందే, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు, మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ కూడా వచ్చింది. దాదాపు 1370 వాళ్ళకి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ దగ్గర ఏ పోస్ట్ వచ్చింది అనేది మనకి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. టీఎస్పీఎస్సీ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే 1370 వాళ్ళకి ఏ పోస్ట్ వచ్చింది అనేది కూడా మెన్షన్ చేశారు. గ్రూప్ 3 అంటే మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయనేది మనం ఒకసారి నోటిఫికేషన్ చూస్తే దాదాపు 105 డిఫరెంట్ పోస్టులు మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీంట్లో మనకి డిఫరెంట్ క్యాడర్స్ ఏంటంటే మనకి సీనియర్ అకౌంటెంటు, అదేవిధంగా ఆడిటరు, జూనియర్ ఆడిటరు, జూనియర్ అసిస్టెంటు, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో స్టేట్ లెవెల్లో మనకి మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరికైతే ఈ సర్వీస్ వచ్చిందో ఇది ఒక మీకు ఇప్పుడు ఈ గ్రూప్ 3 సర్వీస్ కోసమే మీరు కానీ ప్రిపరేషను ఆస్పిరేషన్స్ పెట్టుకుంటే వాళ్ళందరికీ హోల్ హార్టెడ్గా కంగ్రాచులేషన్స్. లేదు సార్, నేను గ్రూప్ 2 చదివాను, గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు గ్రూప్ 3 వచ్చింది అని వాళ్ళు మళ్ళీ ఏం చేస్తుంటారంటే, ఈ గ్రూప్ 3 సర్వీస్ వస్తే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఈ హెచ్ఓడి డిపార్ట్మెంట్స్లో ఉంటాము, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటాము. ఈ కాంపిటీషన్కి దగ్గరగా మీ యొక్క ప్రిపరేషన్ మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 1 మీరు అప్డేట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటి వరకు ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే మనకున్న అప్డేట్ ఏంటంటే ఇంకా 1 or 2 వీక్స్లో శిల్పకళా వేదికలో మనకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా మీ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతున్నారు. అది అయిపోయిన తర్వాత మీకు కొంత టైం ఇచ్చి మీ యొక్క రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్లో మిమ్మల్ని రిపోర్ట్ చేయమనేసి కూడా మీకు త్వరలోనే మీకు నోటిఫికేషన్స్ రావచ్చు. సో వన్స్ అగైన్ ఐ విష్ కంగ్రాచులేషన్స్. గ్రూప్ 3లో మీ పేరు, మీకు ఈ సర్వీస్ వచ్చిన వాళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. గ్రూప్ 3 ర్యాంక్ కోసమే, గ్రూప్ 3 జాబ్ కోసమే మనం ఇన్ని రోజులు కానీ ప్రిపేర్ అవ్వి మీకు ఈ జాబ్ వచ్చింటే మాత్రం మీకు ఆ ఎక్స్పీరియన్స్ మూమెంట్, హ్యాపీ మూమెంట్స్ మీరు ఎలా ఫీల్ అయి ఉంటారో మీకు తెలిసి ఉంటుంది. మీరు, మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంతా కూడా ఒక సెలబ్రేషన్ మోడ్లో కూడా ఉంటారు. కాబట్టి ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే మనకి టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 4, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 1, ఇప్పుడు గ్రూప్ 3 కూడా ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయింది. రాబోయే నోటిఫికేషన్స్కి మనకి ఈ మధ్య మార్కెట్లో కానీ లేకపోతే యాస్పిరెంట్స్లో కూడా గవర్నమెంట్ నుంచి కూడా కొంతవరకు పాజిటివ్ యాటిట్యూడ్, త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్, ఎగ్జామ్ క్యాలెండర్ ఇవ్వడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా మూవ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే సెలక్షన్ మీ పేరు లేదో, ఈ లిస్ట్లో లేదో, మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. టేక్ దిస్ ఎక్స్పీరియన్స్ యాజ్ లర్నింగ్ లెసన్ అండ్ ట్రై టు రెక్టిఫై and be prepared for the upcoming notifications. And those students who got this group 3 selection, once again congratulations and all the best for your future.